సజీవులుగా బ్రతుకున్నామంటే కారణం ఏంటో తెలుసండి, ప్రభువు మనకి ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు ప్రభు కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు ప్రభు కనుదృష్టి అనేక మంది మీద ఉంది కాబట్టి ఈ రోజు సజీవులుగా మనం నివసించగలుగుతున్నాం. అందుకే చివరి వచ్చిన ఒకసారి మనం చూస్తే, ఎందుకనగా తను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించి వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు ఎదుట ప్రత్యక్షము. చాలా మంది మనం అనుకోవచ్చు, చాలా మంది అంటూ ఉంటారు వాడు మంచివాడు కాదు చెడ్డవాడు, కానీ ఇక్కడ తీర్పు తీర్చేవాడు ఎవరంటే దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే తీర్పు తీర్చేది. మన మనుషులము ఏ పాటి వారము, వాళ్ళు మంచివారు కాదు, వీరు చెడ్డవారు, అనేకమైన కార్యాలు చేస్తారని అనేక మంది దూషించవచ్చు. కానీ రేపు కూడా మన కోసం ఇతరులు మాట్లాడతారని మాత్రము మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే తను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనా చెడ్డవైనా, ఎందుకంటే దేవునితో జరిగించేవాడు వారి ఫలాన్ని వారు పొందుకుంటారని మనం గుర్తెరిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒకసారి మనం చూస్తే 22వ అధ్యాయాన్ని ఇక్కడ మనకి చక్కగా